వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు చిరు లాస్ట్ మూవీ వచ్చి చాలా టైం అవ్వగా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీగా వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నప్పటికీ పోటీలో ఆల్రెడీ రాజాసాబ్ రావడం, సంక్రాంతికి సెకండ్ రిలీజ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండటం, తర్వాత మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండటంతో అన్ని సినిమాల మధ్య చిరు మూవీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ను బాక్సాఫీస్ దగ్గర చూపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి మెగాస్టార్ కుమ్మేయడం, ఈసారి అపజయమంటే తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడితో వస్తూ ఉండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరికాస్త ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ టైమ్ లో మెగాస్టార్ నటించిన మూవీస్ లో సైరా నరసింహారెడ్డి తర్వాత ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో చిరు అందుకోలేదు. బోలా శంకర్ 15.38 కోట్ల షేర్ అందుకుంటే వాల్తేరు వీరయ్య 22.9 కోట్ల షేర్ అందుకుంది. గాడ్ ఫాదర్ 12.97 కోట్ల షేర్ అందుకుంటే ఆచార్య 29.5 కోట్ల షేర్ అందుకుంది. సైరా నరసింహారెడ్డి చిరు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా 38.75 కోట్ల షేర్ ఓపెనింగ్స్ ని సాధించగా ఖైదీ నెంబర్ 150 23.25 కోట్ల షేర్ మార్కును దాటింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా అన్ని చోట్ల మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉండగా ప్రజెంట్ సినిమా మీద ఉన్న బజ్, అలాగే సినిమాకు స్పెషల్ షోల అప్రూవల్, భారీ టికెట్ హైక్స్ తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ ని సాధించే ఛాన్సెస్ ఉండటంతో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 25 కోట్లకు పైగా షేర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రీమియర్స్ కి రెస్పాన్స్ అనుకున్న విధంగా వచ్చి టాక్ డీసెంట్ గా ఉన్న ఈజీగా 26 నుండి 30 కోట్ల మార్కు వైపు సినిమా పరుగులు పెట్టవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ ఈసారి ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము లేపుతాడో చూడాలి. మీరు సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.